హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి. మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఈవినింగ్. అయితే ఇక్కడ మంగళగిరిలో తాడేపల్లి దగ్గర మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది కొత్తగా కట్టారనమాట. సో చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకి గ్రేప్స్ పెట్టానండి. మీరు కూడా పిల్లలకి గ్రేప్స్ పెట్టే ముందు కొంచెం బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ వేసి ఒక 30 మినిట్స్ వరకు ఉంచి వాష్ చేసి పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే గ్రేప్స్లో చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో ఏ ఫ్రూట్ ఇచ్చినా వాళ్ళకి మంచిగా వాష్ చేసి బేకింగ్ పౌడర్లో కానీ సాల్ట్ వాటర్లో కానీ కొంచెం సేపు సోక్ చేసి ఇవ్వడం అనేది చాలా బెటర్. పిల్లలకే కాదండి, మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం కూడా అలా తీసుకోవడం అనేది అవసరం కదా ఇలాంటి రోజుల్లో. అండ్ కొంచెం ఫ్రూట్స్ తినేసి మా పిల్లలు అయితే పైన ఆడుకుంటున్నారు. కొంచెం చలిగా ఉంటుంది కదండి, సో ఎర్లీగానే కొంచెం ఆడుకోవడానికి పైకి తీసుకొస్తున్నాను 4:30 ఆ టైంకి. ఇంకా మా వాడి గురించి తెలిసిందే కదా, వాడు కారులతో వాడు ఆడుకుంటున్నాడు. మా పాప అయితే ఏవో కోసుకొచ్చి నాకు ఇస్తుంది, చేతిలో పెడుతుంది ఇలాగా. కొంచెం సేపు అలానే టైం స్పెండ్ చేశాక తర్వాత అయితే మేము రెడీ అయిపోయామండి. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇస్కాన్కి. అరౌండ్ 6:30-7 ఆ టైం కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి. పాపనైతే ఇంట్లో వదిలేసాము, బాగా చలిగా ఉందని చెప్పి బాబుని తీసుకొని వెళ్ళాము. ఇది కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. మేము వెళ్దాం అని చెప్పి 1 ఇయర్ వరకు అలా లాక్కొచ్చేసాము. సో లోపలైతే చాలా స్పేస్ ఉందండి, ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఇంకా చాలా పెద్దగా కట్టడానికి అయితే చూస్తున్నారు. ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నారేంటండి. అక్కడైతే మ్యాప్ ఉంది, సో నేను చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా బయటికి వచ్చేస్తే ఇక్కడ ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఆకలేస్తే వెనకాల స్నాక్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తే మీకు యూస్ అవుతుంది కదా. ఇందాక చూపించింది అయితే అది ప్రసాదం అండి, స్నాక్స్ కాదు. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రసాదం. ఇక్కడే చాలాసేపు కూర్చున్నాము. నాకు యాక్చువల్గా ఇలా క్లాసికల్ డ్యాన్స్ చూడటం అంటే చాలా ఇష్టం. ఇక్కడే మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాను, అవి చూస్తూ కూర్చున్నాను అలా. నేను కూడా చిన్నప్పుడు ఇస్కాన్కి వెళ్ళేదాన్నండి. అక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేదాన్ని. వాళ్ళే అక్కడ ఫ్రీగా కోర్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇలా కరికులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఫ్రీగానే నేర్పిస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకోవచ్చు. నేను కూడా జాయిన్ అయ్యానండి, కానీ ఫుల్గా అయితే కంప్లీట్ చేయలేకపోయాను. ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చిందనమాట.
ఇంక మా వాడైతే వచ్చిన కాడి నుంచి పార్క్‌లోనే ఉన్నాడండి. ఫుల్‌గా ఆడేసుకుంటున్నాడు. అవన్నీ ఎక్కడంట, ఓన్లీ ఇసుకలో ఆడతాడంట. సో, ఇసుకలో ఏదో కడుతున్నాడు వాడు. పిల్లల్ని వీక్‌కి 2 టైమ్స్, 3 టైమ్స్ అండ్ మనకి కుదిరినప్పుడల్లా పిల్లల్ని ఇలా బయటికి తీసుకొస్తూ ఉండాలండి. ఎప్పుడు స్కూల్స్, ఇంట్లోనే టీవీస్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి కూడా కొంచెం సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని కూడా ఇలా బయటికి తీసుకెళ్తూ ఉండాలి మనకి కుదిరినప్పుడల్లా. వాడు చిన్నప్పుడైతే చాలా ఫ్రీక్వెంట్‌గా తీసుకెళ్ళేవాళ్ళం. కొంచెం ఎదిగాక అయితే ఇంక తర్వాత నాకు పాప పుట్టడం మాకు టైం సరిపోక వాడిని ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. ఇంక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆడేసుకుంటున్నాడు వాడు. వాడు ఆడడం అయిపోయాక ఇంక మేము ఇంటికి వచ్చేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ మాకు స్టోర్ కనిపించింది టెంపుల్లోనే. సో ఈ స్టోర్లో ఏంటంటే మనకి మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. డెకరేటివ్ ఐటమ్స్ కాదు, చాలా ఉన్నాయి. ఒకసారి మీరైతే చూసేయండి. అంటే ఎక్కువ కృష్ణుడికి సంబంధించినవి అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి మొత్తం. నెక్స్ట్ అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి అయితే విజిట్ చేయండి. లోపలైతే చాలా బాగుంది. చూసారు కదా వీడియో మొత్తం. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా వచ్చే దారిలో పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఈ మధ్యన మనకి పైనాపిల్ కట్ చేసి ఇవ్వట్లేదు కదండి. లక్కీగా మాకు ఆ రోజు కట్ చేసి ఇచ్చారు. మనం ఇంటికి తెచ్చుకొని కట్ చేస్తుంటే మొత్తం వేస్టేజ్ అయిపోతుందండి దాంట్లో. సో ఆ రోజు ఇంకా కట్ చేయించేసుకున్నాము. ఇంటికి వచ్చాక కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ర్యాండమ్గా ఇక్కడ నేను సలాడ్ కోసం ఇవి నానబెట్టుకున్నాను. మీకు నెక్స్ట్ వ్లాగ్లో సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరెన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.